సూపర్ స్టార్ రజనీకాంత్ గారు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాజకీయాలపైన ఆయన మాట్లాడారు. నేను రాజకీయాల్లోకి రానని చెప్పేసి మరోసారి స్పష్టం చేశారు. పార్టీ పిడితే ఖచ్చితంగా గెలిచేవాడినని ధీమా వ్యక్తం చేశారు. స్టాలిన్ నాకు మంచి స్నేహితుడని, ఎన్నికల్లో ఓటమి తర్వాత అందుకే వెళ్లి కలిశానని తెలిపారు. కేవలం ఒక స్నేహితుడుగా మాత్రమే స్టాలిన్ను కలిశానని చెప్పి రజనీకాంత్ వెల్లడించారు. హీరో విజయ్ సీఎం కావడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. నాకు ఎవరిపైన ఎలాంటి ద్వేషం, అసూయ లేదని చెప్పి తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారు. అందుకే సీఎంను గెలిపించారని చెప్పి రజనీకాంత్ స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితం తర్వాత స్టాలిన్ను కలవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో తాను స్టాలిన్ను కలవడానికి గల కారణాలను వెల్లడించారు. విజయ్ సీఎం అయినందుకు నాకు ఎలాంటి అసూయ లేదని చెప్పేసి, కమల్ హాసన్ సీఎం అయితే అసూయపడేవాడినని, కానీ విజయ్ సీఎం అయ్యాడని తెలిసి మొదట షాక్ గురైనట్టు తెలిపారు. తమిళనాడు ప్రజలకు విజయ్ మంచి చేస్తాడని నమ్మారని రజనీకాంత్ తెలిపారు. సింగిల్ గా పోటీ చేసి 2 పెద్ద పార్టీలపైన గెలిచాడని ప్రశంసించారు. నన్ను విజయ్తో పోల్చడం కరెక్ట్ కాదని, నాకు అతనికి 28 ఏళ్ల వ్యత్యాసం ఉందని చెప్పి రజనీకాంత్ స్పష్టం చేశారు. ఇక తలైవా సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం జైలర్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయాల్లోకి నేను రానని చెప్పేసి, విజయ్ పట్ల తనకు అసూయ లేదని చెప్పేసి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది.